ముల్లోకాలు తిరుగుతున్న నారదుడు భూలోకం మీదుగా ఆకాశ మార్గంలో వెళ్తూ ఓ శ్మశానంలో కాలుతున్న శవం తలరాతను చూసి ఆశ్చర్యపోతాడు. పూర్తిగా కాలిపోయి ఎముకలు మాత్రమే మిగిలిన తర్వాత నారదుడు ఆ పుర్రెను తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్తారు. ఆ సమయంలో బ్రహ్మ మనుషుల తలరాతను రాస్తూ సృష్టి కార్యంలో నిమగ్నమై ఉండటం చూసి బ్రహ్మదేవుడికి భంగం కలిగించకూడదు అని నారదుడు బ్రహ్మదేవుడికి కలవకుండా ఆ పుర్రెను బ్రహ్మ సింహాసనంపై ఉంచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సృష్టి కార్యం ముగిసిన తర్వాత తన సింహాసనంపై ఉన్న పుర్రెను చూసి తన దివ్య దృష్టితో ఆ పుర్రెను అక్కడెవరు పెట్టారో గుర్తించి బ్రహ్మ నవ్వుకుంటాడు. మరుసటి రోజు బ్రహ్మ దగ్గరికి వెళ్ళిన నారదుడు చనిపోయిన తర్వాత ఆ మనిషి బ్రహ్మ సింహాసనాన్ని ఎలా అధిష్ఠించాడు, సాధ్యం కాని తలరాతను ఎలా రాస్తావు అని నారదుడు బ్రహ్మని ప్రశ్నిస్తాడు. అందుకు బ్రహ్మ చిన్నగా నవ్వుతూ తను రాసిన తలరాత నిజమైంది కదా అని తన సింహాసనంపై ఉన్న పుర్రెను నారదుడికి చూపిస్తాడు. అందుకే అంటారు బ్రహ్మ రాసిన తలరాతను ఎవ్వరూ మార్చలేరని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.